అందరికీ నమస్కారం. అభిరుచి ఉన్నప్పుడు మనం చేసే పనిలో పరిపూర్ణత, ఆనందం రెండూ ఉంటాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతా చల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 50వ కథను చెప్పుకుందాం. కథ పేరు బొమ్మ రాకెట్తో భలే ఆట. ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా? రాహుల్ అనే అబ్బాయి 4వ తరగతి చదువుతున్నాడు. వాళ్ళ ఊరిలో దసరా ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి. రాహుల్ వాళ్ళ అమ్మ కలిసి ఆ దసరా జాతరకి వెళ్లారు. వాళ్ళ అమ్మ ఏదైనా ఒక బొమ్మ కొనుక్కోమని 100 రూపాయలు ఇచ్చింది. రాహుల్ బొమ్మల కొట్టుకి వెళ్ళాడు. తన దగ్గర ఉన్న డబ్బులకి అన్నీ చిన్న చిన్న బొమ్మలే వస్తాయి. కానీ రాహుల్ దృష్టి అంతా ఆ షాపులో ఉన్న పెద్ద రాకెట్ బొమ్మ మీద పడింది. అదే కొనుక్కోవాలనుకుంటాడు. కానీ దాని విలువ 1000 రూపాయలు అవ్వడం వల్ల తన దగ్గర ఉన్న డబ్బులు సరిపోవు. అదే షాప్లో ఒక కారు బొమ్మ కొనుక్కొని నిరాశతో ఇంటికి వస్తాడు. కానీ రాహుల్ మనసు మాత్రం ఆ రాకెట్ బొమ్మ మీదే ఉంటుంది. అతను వెళ్ళి వాళ్ళ మామకు ఆ బొమ్మ గురించి చెబుతాడు. అప్పుడు వాళ్ళ మామ రాకెట్ని పేపర్తో కూడా చేసుకోవచ్చని చేసి చూపిస్తాడు. అప్పటి నుండి రాహుల్ రోజుకి ఒక పేపర్ రాకెట్ని తయారు చేసి బిల్డింగ్ పైనుండి కిందకి వేస్తూ ఉంటాడు. ఒకరోజు చార్టుతో, మరొక రోజు కలర్ పేపర్తో, ఇలా రకరకాల వాటితో రాకెట్ని తయారు చేసి ఆడుకుంటూ ఉంటాడు. రాహుల్ పుట్టినరోజు నాడు స్నేహితులందరూ ఇంటికి వస్తారు. వచ్చిన వాళ్ళందరికీ రాహుల్ ఒక్కొక్క పేపర్ రాకెట్ని బహుమతిగా ఇస్తాడు. రాకెట్లపై తనకున్న ఆసక్తిని గమనించిన ఒక స్నేహితుడు రాహుల్కి 1000 రూపాయలు ఖరీదు గల రాకెట్ని బహుమతిగా ఇస్తాడు. తను తయారు చేసిన రాకెట్తో ఆడుకుంటున్నప్పుడు ఉన్నంత తృప్తి ఈ ఖరీదైన రాకెట్తో ఆడుకుంటున్నప్పుడు ఉండదు. రాకెట్తో ఆడుకోవడం కంటే దాన్ని తయారు చేయడంలోనే తనకి ఆసక్తి, అభిరుచి ఉందని గ్రహించాడు. రాహుల్ పెద్దవాడైనాక బొమ్మల కంపెనీకి యజమాని అయ్యాడు. అభిరుచినే వృత్తిగా మలుచుకున్నాడు. కథలో ఆసక్తి మరియు వృత్తి గురించి తెలుసుకున్నాం. వృత్తిగా మారిన అభిరుచి, ప్యాషన్ బికమింగ్ ప్రొఫెషన్. ఒక పనిని చక్కగా చేయాలన్నా, ఒక నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నా, విజయం సాధించాలన్నా ముందుగా కావాల్సింది అభిరుచి మరియు ఆసక్తి. అభిరుచి ఉన్నప్పుడు మనం చేసే పనిలో పరిపూర్ణత, ఆనందం రెండూ ఉంటాయి. అయితే చాలామంది తమ అభిరుచిని అర్థం చేసుకున్నా దాన్ని పనిగా మార్చుకోలేక ఇష్టంగా కాక కష్టంగా చేస్తుంటారు. గొప్ప విజయాలు సాధించిన వారందరూ కూడా వాళ్ళ ప్యాషన్నే ప్రొఫెషన్గా మార్చుకున్న వాళ్ళే. ప్యాషన్ రిఫర్స్ టు what you really like to do. Profession refers to what you do for a living. ఫోర్డ్ కార్ అధినేత జీవిత చరిత్రను చదవండి. నిద్ర లేవడానికి అలారం అవసరం లేదు, అభిరుచి చాలు. నీ అభిరుచి వెనుక నువ్వు వెళ్తే నీ వెనక విజయం వస్తుంది. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మన 50వ కథ సమాప్తం.